శాఖలి వాళ్ళతో పని చేయించుకుంటారు, మిగిలిన కులాలతో పని చేయించుకుంటారు, మళ్ళీ మీ ఇష్టం ఉన్నట్టు దౌర్జన్యాలు చేస్తే ఏ గుడికి పోయే అర్హత మాకు లేదా? అంటే గుడిలో అన్ని పనులు మేము చేయాలి కానీ దేవుణ్ణి మాత్రం మొక్కే అటువంటి అధికారం మాకు లేదా? ఏంది మీ దౌర్జన్యం? ఎందుకంటే అమాయకులైనటువంటి వాళ్ళు పాపం వాళ్ళేదో ఆ దేవుని దర్శనం చేసుకోవాలన్నటువంటి తాపత్రయంతో గుళ్ళకి పోతే మీరు డబ్బులు ఇవ్వాలని, టికెట్ కొనుక్కోవాలని మీ ఇష్టం ఉన్నట్టు దౌర్జన్యం చేసి తీసుకుపోయి రూమ్లు వేసి కొట్టే అధికారం ఎవడించింది మీకు? అంటే ఎంత అహంకారం మీకు! అంటే మేము తిరిగి కొట్టలేమనా? ఒకవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులన్నీ కొట్టాలని ఇట్లా చూస్తే మీరు ఎవడన్నా మిగులుతాడా? ఎవరన్నా మీరు మిగులుతారా? తప్పకుండా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. నిన్ననే మా నాయకులు కేటీఆర్ గారు వచ్చి చెప్పారు, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. అసెంబ్లీలో కూడా ఈ సంఘటన పట్ల మేము స్పందించడమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. 15 రోజుల వరకు టైం ఇస్తాం. లేకపోతే హైదరాబాద్ని దిగ్బంధం చేసి మీ మెడలు వంచైనా కానీ వాళ్లకు న్యాయం జరిగే విధంగా మనం అందరం పోరాటం చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.